ఏపీలో మహిళలకు మరో తీపి కబురు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2 కొత్త పథకాలను ప్రారంభించబోతుంది. ఈ 2 స్కీమ్స్ ద్వారా మహిళల అకౌంట్లోకి నేరుగా 10,000 నుంచి 1 లక్ష వరకు రుణం జమ అవుతుంది. ఇవి ఏ పథకాలు, ఎవరికి అర్హత, ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. మహిళలకు ఆర్థికంగా బలం ఇవ్వడమే లక్ష్యంగా ఈ స్కీమ్స్ రూపొందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కొత్త పథకాలను తీసుకురానుంది. పథకం 1 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు తమ పిల్లల చదువుల కోసం రుణం పొందవచ్చు. అర్హతలు: కనీసం 6 నెలల పాటు డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి. గతంలో తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. పిల్లలు స్కూల్ లేదా కాలేజీలో చదువుతుండాలి. అడ్మిషన్ డాక్యుమెంట్ మరియు ఫీజు రసీదులు ఇవ్వాలి. గరిష్టంగా 2 పిల్లల చదువు కోసం రుణం ఎంత? 10,000 నుంచి 1,00,000 వరకు కేవలం పావలా వడ్డీతో 4 సంవత్సరాల వాయిదాలలో చెల్లించే అవకాశం. ముఖ్యంగా సభ్యురాలు రుణం తీసుకున్న తర్వాత మరణిస్తే అప్పు మాఫీ చేస్తారు. పథకం 2 ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు తమ కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం లోన్ పొందవచ్చు. అర్హతలు: డ్వాక్రా మహిళ కుటుంబంలోని కుమార్తె పెళ్లి కోసం పెళ్లి శుభలేఖ సమర్పించాలి. ఖర్చు అంచనా వివరాలు ఇవ్వాలి. అధికారుల పరిశీలన తర్వాత బ్యాంకు ద్వారా రుణం. గరిష్ట రుణం 1 లక్ష వరకు నేరుగా మహిళ బ్యాంక్ అకౌంట్లో జమ. ఈ పథకాల వల్ల లాభం ఏమిటి? విద్య మధ్యలో ఆగిపోకుండా సహాయం, పెళ్లి ఖర్చుల భారం తగ్గింపు, మహిళలకు ఆర్థిక స్వావలంబన, డ్వాక్రా సంఘాలకు మరింత బలం. మహిళలకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీ ఇంట్లో డ్వాక్రా సభ్యురాలు ఉంటే తప్పకుండా ఈ సమాచారం షేర్ చేయండి. ఈ పథకాలపై ఇంకా అధికారిక గైడ్లైన్స్ వచ్చాక పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు అందిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా DAR ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.